టెక్నాలజీ ప్రపంచంలో దూసుకుపోతున్న యువకుడు అర్జున్. ఇతని దృష్టిలో ఆలయాలు, పూజలు, మంత్రాలు, తంత్రాలు అవన్నీ ఒట్టి ట్రాష్. మనిషి మనుగడ కోసం సృష్టించుకున్న కల్పితాలే. ప్రపంచాన్నంతా టెక్నాలజీయే నడిపిస్తుంది అనేది ఇతని గట్టి నమ్మకం. ఓ రోజు స్నేహితుడి పెళ్లి కోసం మారుమూల గ్రామానికి వెళ్ళాడు. అక్కడ శతాబ్దాల కిందటి ఒక పురాతన ఆలయం. అర్జున్ ఆలయంలోకి అడుగు పెట్టగానే అతని సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిపోయింది. బయటి ప్రపంచానికి లోపలి ప్రపంచానికి సంబంధం తెగిపోయినట్టుగా అనిపించింది. ఎప్పుడూ లేని ప్రశాంతత, ఏదో తెలియని శక్తి. చుట్టూ అందరూ ఉన్నా తాను మాత్రం ఒక్కడే ఉన్నట్టుగా ఏకాంతంలో ఉన్న ఫీలింగ్. ఎంతో కాలంగా అతనిలో గూడు కట్టుకున్న నమ్మకం పటాపంచలైంది. ఈ ప్రశాంతత వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. మనం సరిగ్గా గమనిస్తే పురాతన దేవాలయాలు ఎక్కువ శాతం నదీ తీరాల్లో చెట్లు, గాలి ధారాళంగా వీచే చోట కట్టబడ్డవే. ప్రతి ఆలయ నిర్మాణం ఒక యంత్రంలా ఉంటుంది. గర్భగుడిలో విగ్రహం ఒక యంత్రం మీద ప్రతిష్ఠ చేసి ఉంటుంది. దేవాలయాల గోడల్లో లోహాలు, రాగి రేకులు, బంగారు పూతలు, గుడిపైన విధిగా గోపురం, పిరమిడ్లు, పవిత్ర నిర్మాణాలు అన్ని మానవ చైతన్యంపై ప్రభావం చూపేవే. ఎప్పటికీ కూలిపోని శిల్పకళ. సిగ్నల్ టవర్స్ లా పనిచేస్తూ ఎనర్జీని సేకరించే గోపురాలు, శబ్ద తరంగాలతో మెదడుని కూల్చేసే మంత్రధ్వనులు. ప్రతి పురాతన గుడి వెనక ఏదో మర్మం. ఆలయం అంటే కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన శక్తి యంత్రం. గర్భగుడిలో విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం చుట్టూ నిర్దిష్టమైన జ్యామితి నమూనాలు ఉంటాయి. ఆధునిక భౌతిక శాస్త్రం కూడా చెబుతుంది ప్రతి రేఖకు, ప్రతి కోణానికి ఒక పౌనఃపున్యం ఉంటుంది అని. ఉదాహరణకు శ్రీచక్రం. విశ్వశక్తినంతా ఒకే చోట కేంద్రీకరించగల శక్తి కేంద్రం ఈ శ్రీచక్రం. గంట, శంఖం, వేద మంత్రాలు వంటి సాధనాలు ధ్వని శక్తిని ఉత్పత్తి చేసి మెదడు తరంగాలని ఆల్ఫా స్టేట్ లోకి మారుస్తాయి. అదే మనసు ప్రశాంతతను పొందే స్థితి. ఆలయానికి దగ్గరలో ఉండే నదులు, చెట్లు, గాలి నుంచి వచ్చే ప్రకృతి శక్తి శరీరానికి, మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. గర్భగుడిలో ఉండే వాతావరణం తక్కువ వెలుతురు నర్వస్ సిస్టమ్ కి సేఫ్ సిగ్నల్స్ ని అందిస్తాయి. అందుకే అక్కడ అడుగు పెట్టిన వెంటనే రిలాక్స్ అయిపోతున్న భావన కలుగుతుంది. రాగి రేకులు, బంగారు పూతలు ఇవన్నీ శక్తి వాహకాలే. భక్తుల దృష్టిలో ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలుగానే అనిపించవచ్చు. శాస్త్రపరంగా ఆలోచించే వారికి మాత్రం ఇవి ఒక సైంటిఫిక్ ల్యాబొరేటరీ లాంటివి అనొచ్చు. మనసు నిశ్శబ్దంగా ఉంచడానికి ఇవన్నీ ఒకే దిశలో పనిచేసేలా నిర్మాణాలు చేయడం ఆనాటి శాస్త్రం, శక్తి, స్ఫూర్తి అన్నీ కలగలిసిన ఫలితం. మన పురాతన భారతంలో సైన్సు, ఆధ్యాత్మికత వేరువేరు కాదు. ఇవి నాణానికి రెండు కోణాలు లాంటివి. యంత్రం, విగ్రహం, గోపురం, ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణంలో ఉండే మర్మాలన్నీ శక్తిని సృష్టించి నిల్వ చేసేవే. యంత్రాల్లో కోణాలు, పౌనఃపున్యాలు, అయస్కాంత క్షేత్రాలు అన్నీ నాడీ వ్యవస్థని శాంతింపజేసేవే. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు మనసు చల్లబడుతుంది, ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకు గుడికి వెళ్ళాలనిపిస్తుందా, లేక అర్జున్ లాగే ఇవన్నీ ట్రాష్ అని మీరు కూడా కొట్టిపడేస్తారా? కామెంట్ చేయండి. మీ కామెంట్ మరికొందరికి స్ఫూర్తి కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.